బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న ఇంటర్ సిటీ బస్సు కీసర గ్రామ సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే వెనుక నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను అలర్ట్ చేయడంతో అంతా దిగిపోయారు. ఆ తర్వాత మంటలు పెద్దవై బస్సు దగ్ధమైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ హైవే సిబ్బంది మంటలను ఆర్పేశారు. పూర్తిగా దగ్గరైపోయింది. సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కేసర్ దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ, కేసర్ దాటిన తర్వాత ఇమ్యూనిటీ కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత నేను చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ఎటువంటి ప్రమాదం అయితే లేదు. బస్సు పూర్తిగా దగ్గరైపోయింది. ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న ఇంటర్ సిటీ అనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది, అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే పొగల్ని గమనించినటువంటి డ్రైవర్ వెంటనే బస్సు ఆపడంతో దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. లేకపోతే పెను ప్రమాదం తప్పింది. తర్వాత ఆ పొగలు పెద్దవై మంటలు అంటుకొని బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ స్క్రీన్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం సార్. శివ, ప్రైవేట్ ట్రావెల్స్ అగ్ని ప్రమాదానికి గురి కావడం, సో ఆ పొగ పూర్తిగా మంటలుగా ఎగిసిపడి దాంట్లో మొత్తం బస్సు మొత్తం కాలిపోయింది. సో లక్కీగా ఎవరైతే ప్రాణాపాయం జరగలేదు. సో ఈ ప్రమాదం ఎట్లా జరిగిందని చెబుతున్నారు? ప్రాథమికంగా ఏం తెలుస్తున్నాయి కారణాలు? మొత్తం మీద చూస్తుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు రోజు రోజుకి శృతిమించిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 4 నెలల కాలంగా వరుసగా ప్రమాదాలు జరుగుతున్న అధికారులు కావచ్చు, ట్రావెల్స్ యజమానులు కావచ్చు, నిర్లక్ష్యానికి పరాకాష్ఠకి చేరుకున్నారు. ఏమాత్రం ప్రజల ప్రాణాలంటే వారికి లెక్కలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా గుంటూరుకు సంబంధించిన బస్సు, ఇంటర్ సిటీ బస్సుకు సంబంధించి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హైదరాబాద్ నుంచి కూడా వీటికి సంబంధించి కూడా విద్యుత్ సంబంధించిన ఈవీ బస్సులో కూడా చెప్తా ఉన్నారు. ఇది హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు. దీంట్లో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా గుంటూరు, విజయవాడకు సంబంధించి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. కంచికిచెర్ల టోల్ గేట్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించారు. డ్రైవర్ వెంటనే చాకచక్యంతో అప్రమత్తంగా వ్యవహరించారు. పొగలు రావడంతో బస్సుని సైడ్ ఆపి వెంటనే ప్రయాణికులందరినీ కూడా దింపారు. దింపిన 5 నిమిషాల వ్యవధిలోనే భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం వచ్చిందని కూడా మనం భావించాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 39 మంది ప్రయాణికులు డ్రైవర్ కాపాడాడని కూడా మనం చెప్పవచ్చు. అయితే ప్రమాదానికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు, ఆర్టీఏ అధికారులు విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించిన ఆర్టీఏ అధికారులు మామూళ్ల మత్తులో ఊగితూగటం, ఏమాత్రం కూడా బస్సుల ఫిట్నెస్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే బస్సులని పరిశీలించడంలో కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యం మూలంగానే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు బస్సులకు సంబంధించి కూడా ఫిట్నెస్ సరిగ్గా లేవని చెప్పి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ అనుమతులు లేకుండా రోడ్లపైన ఇష్టానుసారంగా జరగటం, అలాగే పరిమితికి మించి సీట్లకు సంబంధించిన ఎగ్జిస్టెన్సీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సరే, మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించుంటే ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో 39 మంది ప్రాణాలు కాపాడినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది, అగ్ని ప్రమాదానికి గురైంది. దాంట్లో మంటలు పడ్డాయి. అయితే డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో 39 మంది ప్రయాణికులు క్షేమంగా కిందకి దిగారు. తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది మంటల్లో.